లోని పెహల్గాం లో జరిగిన ఉగ్ర దాడిలో మృతి చెందిన పర్యాటకుల ఆత్మక శాంతి చేకూరాలని కోరుతూ రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి కాకినాడ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. కాకినాడ బానుగుడి జంక్షన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సెట్టిబల్జ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కొడుపూడి సత్యబాబు, చల్లంగి వీరబాబు, నురుకుర్తి మోహన్, చల్లంగి వేణుగోపాల్, మాకినేడి భాస్కర్, వెంకటలక్ష్మి, బిర్యాల హైమావతి, తుట్టా లీలావతి, సుజాత, అనుసూరు చిన్నబాబు, వాసంశెట్టి భీమరాజు, అనుసూరు త్రినాథ్, అనుసూరు విజయ్ కుమార్, నడికట్ల అవరాజు, కుడుపూడి భద్రరావు, పంపన బుజ్జి, పీతకోటి, వాసంశెట్టి అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. భారత సంస్కృతి మనం ఎలా ఉంటామంటే ప్రతి ఒక్కరు మన వాళ్ళే, హిందూ ముస్లిం అందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా హిందూ ముస్లిం అందరూ ఉన్నారు, అందరూ కూడా చేస్తున్నారు. ఎందుకంటే మనం అందరినీ కలుపుకొని వెళ్తాము. అది ఇక్కడ జరిగింది ఏంటంటే ఇతర భారతీయులు కూడా వాళ్ళు ఇలా దారుణంగా కాల్చేయబడి, ఒక ఆయన అయితే బ్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్, ఒక ఆయన అయితే 44 సంవత్సరాలు, అతను ఇంకా చాలా వయసు ఉంది, అతని పిల్లలు వాళ్ళు ఏడుస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అందరము కూడా వాళ్ళకందరికీ నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇక్కడ క్యాండిల్ ర్యాలీ చేయబడుతుంది. ఈ పాకిస్తాన్ వాళ్ళని ఎక్కడ కనిపించినా వాళ్ళని పట్టుకుని నరికి పోగులు పెట్టాలన్నంత కోపాలు వస్తున్నాయి. ఎందుకంటే అమాయకులందరినీ అలా కాల్చిపారేశారు అంటే వాళ్ళకి మానవత్వం లేని మృగాల వాళ్ళని ఇప్పుడు పట్టుకున్నారంట, ఇద్దరిని, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారంటున్నారు. వాళ్ళు కూడా రోడ్డు మీద నరకాలని చెప్పేసి మేమందరము కూడా నినాదాలు చేస్తున్నాము. ఎప్పుడు కూడా భారతీయులు ఎవరిని చంపాలని ఒకరిని ఏడిపించాలని అనుకోము, కానీ ఈ పరిస్థితిలో ఇంత దారుణంగా కాల్చేసిన వాళ్ళని ఎక్కడికక్కడ కఠినంగా నరికేయాలని చెప్పేసి మేమందరం ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము. వ్యతిరేకంగా పోరాడాలి తప్ప మనం ఇక్కడే మత సామరస్యాన్ని దెబ్బతీసేలాగా మనల్ని ముక్కల కింద చీల్చి ఆ మనలో స్ప్రిట్ తీసి తీసుకొచ్చి వాళ్ళు ఏదో లక్ష్యం నెరవేర్చాలనుకుంటున్నారు. అటువంటి ఉగ్రవాదాన్ని ఒకటి వేలతో పెకిలించేయాలి. మళ్ళీ పక్క రాష్ట్రం కాదు, ఏ దేశంలోనైనా అది బెంగాల్ కావచ్చు, ఇంకో రాష్ట్రంలో ఎక్కడ కూడా హిందువుల యొక్క తల వంపు చూస్తానికి వణికిపోయే పరిస్థితి తీసుకురావాలి. దానికి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఈ విషయాన్ని వారిని సీరియస్గా తీసుకొని ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అందరూ కూడా భారతీయులంతా దాని వెనకాల రావడానికి సిద్ధంగా ఉన్నారు. మైనార్టీ సోదరులు కూడా ఈ విషయంపై చాలా స్పష్టత వ్యక్తపరిచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు, వాడిని ఎటువంటి చర్య చేసినప్పటికీ మేమంతా మీ వెనక ఉంటామని చెప్పి వాళ్ళు కూడా ప్రకటిస్తారు. అటువంటి మత సామరస్యంతో ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి. ఉగ్రవాదాన్ని కుక్కడి పేర్లతో పెకిలించేయాలి. వాళ్ళందరినీ అంతమొందించడానికి మనందరూ కూడా నేను సైతం అని అందరూ కూడా కూడుకొని అన్ని ఎవరు పిలిపించినప్పటికీ అందరూ ముందుకొచ్చి ఈ యొక్క ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మనందరూ కూడా అందులో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇండియాలోకి చొరబడి చాలా అన్యాయాలు చేస్తున్న ఎందుకు ఏంటి అని మన భారతదేశంలో ప్రజలందరూ కూడా చాలా శాంతియుతంగా ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి కూడా ప్రతి భారతీయుడు కూడా పాకిస్తాన్ అంటే చాలా చిరాకుగా ఉన్నాయి, చాలా అసహించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎందుకంటే ఈవేళ పాకిస్తాన్ ఎప్పుడు కూడా నక్కమైన నటిస్తూ ఉంటుంది. పట్టుకుంటే కాళ్ళు లేకపోతే జిత్తు పట్టుకునే రకం. ఈవేళ సింధు నదిలో మనం వాటర్ ఆపేయడం వల్ల అంతకుముందు ఏమన్నారు, ఆ ఇండియాని రక్తం ఏరులై పారుతుందని చెప్పి అనౌన్స్ చేశారు పాకిస్తాన్. ఈవేళ సింధు నదిలో వాటర్ ఆపేయగానే వాళ్ళకేంటో తెలిసి ఈవేళ కాళ్ళ బేరానికి వచ్చారు. ఇది ఎప్పుడు కూడా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళి పాకిస్తాన్ అనేది లేకుండా యుద్ధం ప్రకటిస్తే మేమందరం కూడా ప్రజలు సంతోషిస్తాం. తండ్రిని చంపుతుంటే బిడ్డలు, భర్తను చంపుతుంటే భార్య చూసి ఎంత విలవిల్లాడిపోయారో ఒక్కసారి మనం అందరూ ఒకసారి గుర్తించుకోవాలి. అందుచేత దయచేసి మన ప్రభుత్వం, మన ప్రధానమంత్రి గారు వెంటనే దీని మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ఆయన తీసుకునే గల సమర్థుడు. అందుచేత తీసుకుని వాళ్ళని ఎక్కడా కూడా ఇండియా అంటే భయపడేలాగా, అసలు బ్లడ్ అంటే ఇంకా ఇండియా బ్లడ్ అంటే ఏంటి అనేది వాళ్ళు మనల్ని చంపి వాళ్ళు మన బ్లడ్ని చూశారు. అటువంటిది వాళ్ళ ఒంటిలో ఉన్న బ్లడ్ ఎలాంటిదో దానిని మన ప్రజలు చూడాలి.